వాటిల్లు. కల్తీకి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు. ఫేక్ ప్రచారం చేయడంలో వాళ్ళంతా ఆరితేరిపోయారు. వైసీపీ నాయకుల ప్రచారాలపై మండిపడ్డ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. కల్తీకి బ్రాండ్ అంబాసిడర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే వాళ్ళ నాయకులు, అనుచరులు అని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫేక్ ప్రచారం చేయడంలో వైసీపీ వాళ్ళు ఆరితేరిపోయారని, పీహెచ్డీ చేశారని అన్నారు. కల్తీ మద్యాన్ని అమ్మి దాదాపు రాష్ట్రంలో 30,000 మంది ఆడబిడ్డల పుస్తులు తెంపారని ఆరోపించారు. కల్తీ మద్యం తాగి కొంతమంది కిడ్నీ, లివర్, మానసిక వ్యాధులతో బాధపడుతూ మృతి చెందారని, ఆ పాపం వైసీపీ వాళ్ళకే దక్కుతుందని అన్నారు. మనందరి కలియుగ దైవం ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామి అని, అటువంటి దేవస్థానంలో దైవ ప్రసాదమైన లడ్డూని కల్తీ చేసిన గనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. కల్తీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి, అలాగే వైసీపీ పార్టీ వాళ్ళు. ఫేక్ ప్రచారంలో వాళ్ళు దిట్ట ఆరతీరిపోయారు, పీహెచ్డీలు చేశారు. కల్తీ చేయడంలో కూడా ఇంతకుముందు కల్తీ మద్యాన్ని అమ్మి ప్రభుత్వాన్ని మనందరికీ దాదాపుగా 30,000 మంది ఆడబిడ్డల ఒక పుస్తులు తెంపారు. కొందరు కిడ్నీలు పోయాయి, కొందరు లివర్తో పోయారు, కొందరు మానసిక వ్యాధులతో వచ్చి చనిపోయారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా ఫిగర్స్ చెప్తుంది 30,000 మంది. మనందరికీ ఆరాధ్య దైవం, కలియుగ దైవం ఏడుకొండల స్వామి లడ్డూని ఎంత పవిత్రంగా భావిస్తాం మనందరికీ తెలుసు. మనం గుడికెళ్ళి వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకొచ్చి పూజ చేసుకొని మన బంధువులందరికీ ఇచ్చే ఒక అద్భుతమైన ప్రసాదం తిరుపతి లడ్డు. నీకు మనకి తెలిసింది నెయ్యి ఎలాగొస్తుంది అంటే ఆవు పాల ద్వారా మనం పెరుగు చేయించుకొని తర్వాత తోడేయించుకొని నెయ్యిని తీసుకొని చేయించుకునే ప్రొసీజర్. అలాంటి ప్రొసీజర్ని కూడా ఫాలో అవ్వకుండా, అసలు పాలే అవసరం లేకుండా నెయ్యిని తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. మేమందరం ఎప్పుడు ఒకటే చెప్తుంటుంటాను, మనకు తెలిసి 2 విషయాలు ఆయన అద్భుతాలు చేశాడు లాస్ట్ టైంలో. జగన్ పాలు, నాకు తెలిసి ఆవులు మేకలే పాలు ఇచ్చేవి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలు ఇచ్చాడు, అతని పేరు జగన్ పాలు. అంగన్వాడీ చోట్లన్నీ కనబడేవి. తర్వాత జగన్ గుడ్డు, నాకు తెలిసి కోడి బాతులే గుడ్లు పెట్టేవి, పిచ్చుకలు పెట్టేవి. గతంలో ముఖ్యమంత్రి కూడా జగన్ గుడ్డు అని గుడ్డు పెట్టేవాడంట. అది రాష్ట్రానికి సరిపోయిన గుడ్లు పెట్టేవాడు. అది అయిపోయిన తర్వాత పంది మాంసంతో, పంది కొవ్వుతోని, జంతువుల కొవ్వుతోని ఏర్పడ్డ ఏదైతే కొవ్వు ఉందో దాన్ని డైరెక్ట్గా మన తిరుపతి లడ్డులో కలపడం, దాని పవిత్రతని నాశనం చేశాడు. అంటే మన కలియుగ దైవం ఏదైతే అనుకుంటున్నామో ఒక పవిత్రతంగా ఫీల్ అయ్యేదాన్ని కూడా తన డబ్బుల కోసం ఎంత కక్కుర్తికైనా దిగజారుతాడు అనే విషయాన్ని ప్రజలు గమనించడం జరిగింది. ఇది డీప్ అనాలిసిస్ చేసిన తర్వాత సిట్లో జరిగిన మొత్తం అవగాహనతో ప్రూఫ్స్తో పాటు ఇవ్వడం జరిగింది. ఏం మాట్లాడాలో తెలియక బయటికి రావట్లేదు. సో మొన్న ఇదే విషయంలో అందరికీ జెండా ఎగరేసుకున్న ప్రతి చోటన్న జగన్మోహన్ రెడ్డి భారతదేశం మన త్రివర్ణ పథకాన్ని కూడా జనవరి 26ని ఎగరేలే. అంటే ఒక ప్రజా స్వామ్యాన్ని నమ్మడు, ప్రజల్ని నమ్మడు, సొంత తల్లిని నమ్మడు, చెల్లిని నమ్మడు, ఎవరిని నమ్మడు, తన నీడనే తను నమ్మడు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా మనం ఉంచోబెట్టి తప్పు చేసాం గతంలో ఆంధ్ర ప్రజలు. దానికి నిదర్శనమే రాష్ట్రాన్ని చాలా వెనక్కి నెట్టడం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఛాలెంజ్ని కూడా స్వీకరిస్తూ పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అయితే జరిగిపోయింది కాబట్టి ఈసారి నుంచి ప్రజలు వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా తిరుపతి లడ్డుని, ఆ పవిత్రతను తిరిగి కాపాడడం జరిగింది. భక్తులు ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్క బ్రహ్మోత్సవాలు కాదు కానీ, రథోత్సవాలు కానీ ప్రతిదాన్ని కూడా అద్భుతంగా కండక్ట్ చేస్తున్నాం. భక్తులు ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ పాపం ఊరికే పోదని నేను ఈ సభముఖంగా వాళ్ళు చేసిన పాపానికి ఖచ్చితమైన శాస్తి జరుగుతుందని, 11 ఉన్నా ఇప్పుడు 11 రెడ్డి అల్లన్నా 1 రెడ్డి అయిపోవచ్చు, లేదా 2 రెడ్డి అవ్వచ్చు అనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.